అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జొన్నలగడ్డ రామలక్ష్మి గారు రచించిన పేదవరుడు అనే కథను విందాం. ఈ కథ ఏప్రిల్ 2011 చందమామలో ప్రచురింపబడింది. సీతారామయ్య పేద రైతుగా జీవితం ప్రారంభించి స్వయం కృషితో గొప్పవాడై డబ్బు కూడా బాగా కూడబెట్టాడు. ఆయనకు ఒక్కగానొక్క కూతురు రాధ. ఆమె చిన్నతనం నుంచి పెద్దల పట్ల వినయ విధేయతలతో మసులుతూ అన్ని విద్యలు నేర్చుకున్నది. రాధకు పెళ్ళీడు రాగానే ఎక్కడెక్కడి నుంచి సంబంధాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఎందుకంటే రాధ అందంలో అప్సరస కూడా. అయితే సీతారామయ్య మాత్రం తన కూతుర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పేదవారింట ఇవ్వనని స్పష్టం చేశాడు. ఈ విషయం తెలిసి పక్క గ్రామంలోని విజయుడు అనేవాడు రాధను పెళ్లి చేసుకోవాలని మోజుపడ్డాడు. విజయుడు కోటీశ్వరుడు. ఊళ్ళో సగం పొలాలు వాడివే. పైగా 4 దుకాణాలు, వడ్డీ వ్యాపారం, 3 మేడలు ఉన్నాయి. తనకంటే డబ్బున్నవాడు చుట్టుపక్కల ఉండడన్న గర్వంతో వాడు ఒక పెళ్ళిళ్ళ పేరయ్యను పిలిచి, నాకు ఇంత డబ్బున్న, అందం, గుణం, చదువు ఉన్నాయని నేను రాధ అంటే ఇష్టపడ్డాను. 1,00,000 వరహాలు కట్నం ఇస్తే చాలు, రాధను పెళ్లి చేసుకుంటాను. పెళ్లి సంబంధం కుదుర్చు. సీతారామయ్య మరీ 1,00,000 వరహాలు ఇవ్వలేనని అంటే 80,000 వరహాలకు ఒప్పించు. నువ్వు నాకు ఈ సాయం చేస్తే నీకు 1000 వరహాలు బహుమతిగా ఇస్తాను అన్నాడు. 1000 వరహాలు వస్తాయన్న ఉత్సాహంతో పేరయ్య అప్పటికప్పుడే సీతారామయ్య ఇంటికి వెళ్ళి విజయుడి గురించి చెప్పాడు. సీతారామయ్య పెదవి విరిచి, ముందే చెప్పాను, మా అమ్మాయిని పేదవాళ్ళింట ఇవ్వదలుచుకోలేదు అన్నాడు. పేరయ్య తెల్లబోయి, విజయుడు మీకంటే ఏ విధంలోనూ పేదవాడు కాదు. 1,00,000 వరహాలు కట్నమివ్వడం ఇష్టం లేకపోతే మీరతన్ని చిన్నపుచ్చటం మర్యాద కాదు అన్నాడు. సీతారామయ్య దీనికి బదులివ్వలేదు. పేరయ్య కోపంగా, ఇంతకంటే గొప్ప సంబంధం ఎక్కడి నుంచి తెస్తారో చూస్తాను అంటూ వెళ్ళిపోయాడు. కానీ నిజంగానే అంతకంటే గొప్ప సంబంధం వెతుక్కుంటూ సీతారామయ్య ఇంటికొచ్చింది. వరుడి పేరు అజయుడు. 10 కోట్ల ఆస్తికి ఒక్కగానొక్క వారసుడు. పట్నంలో రత్నాల వ్యాపారం ఉన్నది. అజయుడు మనిషి కూడా విజయుడు కంటే ఎంతో అందంగా ఉంటాడు. గతంలో విజయుడు 1,00,000 వరహాలు కట్నంగా అడిగితే కాదన్నాడని అజయుడు 50,000 వరహాలు కట్నంగా ఇస్తే చాలన్నాడు. అజయుడు నుంచి కబురు తీసుకుని వివాహాల వీరయ్య అనేవాడు వచ్చాడు. కానీ సీతారామయ్య వీరయ్యకు కూడా పేరయ్యకు చెప్పినట్లే చెప్పాడు. వీరయ్య ఆశ్చర్యపోయి, అవును, నువ్వు అజయుడిని పేదవాడనడానికి అసలు నీకున్నదెంత? నీ ఆశపోతుతనం వల్ల నీ కూతురికి పెళ్లి కాకుండా పోతుందేమో, జాగ్రత్త. ఏ మహారాజో మోజుబడి వచ్చి నీ కూతుర్ని చేసుకుంటాడని ఆశపడుతున్నావేమో, ఆశకు అంతుండాలి అంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ గ్రామంలోనే ఉండే వినయుడనేవాడు సీతారామయ్యను కలుసుకొని, నేను మీ అమ్మాయి రాధ అంటే ఇష్టపడుతున్నాను. మీరు ఒప్పుకుంటే ఆమెను పెళ్లి చేసుకుంటాను. ఆమెకు నేనంటే ఇష్టమేనని ముందే తెలుసుకున్నాను అన్నాడు. సీతారామయ్య వాడితో, నాకు 10 లక్షల వరహాల రొక్కముంది, 20 ఎకరాల పొలం ఉంది, 1,00,000 వరహాలు విలువ చేసే నగలున్నాయి. కానీ ఇవేమీ నా కూతురికి ఇవ్వలేను. వృద్ధాప్యంలో ఏ మనిషికైనా ఆసరాగా ఉండేది డబ్బు మాత్రమే. ఈ డబ్బు, ఆస్తి నేను నా వృద్ధాప్యం కోసం దాచుకుంటున్నాను. అయితే నా కూతురు నా ఇంట్లో ఎంతో సుఖంగా బ్రతుకుతున్నది. ఆమెను అంత సుఖంగాను ఉంచగల భాగ్యవంతుడికే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నీ ఆస్తిపాస్తుల గురించి చెప్పు అన్నాడు. అయ్యా, 4 ఏళ్ల క్రితం నేను ఈ ఊరు వచ్చి 4 పాడిగేదెలతో పాల వ్యాపారం ప్రారంభించాను. ఇప్పుడు నా వద్ద 10 పాడిగేదెలున్నాయి. 4 ఎకరాల పొలం కొన్నాను. అప్పు చేసి సొంత ఇల్లు కూడా కట్టాను. దైవం అనుకూలిస్తే ఇంటి మీద అప్పు ఏడాదికి తీరిపోగలదు. నేను మీ అమ్మాయిని సుఖపెట్టగలనని నమ్ముతున్నాను. అంతేకాదు, వృద్ధాప్యంలో డబ్బొక్కటే ఆసరా అవుతుందని మీరు పొరపడుతున్నారు. కానీ డబ్బు పాపిష్టిది. ముసలితనంలో మిమ్మల్ని అసహాయులను చేసి అందరూ మీ డబ్బును కాజేయాలనుకుంటారు. కాబట్టి మీరు మీ డబ్బును సత్కార్యాలకు వినియోగించి వదిలించుకోండి. తర్వాత నా దగ్గరకు వచ్చి ఉండండి. నా వద్ద మీరు సుఖ సంతోషాలతో ఉండగలరని నమ్మగలరు అన్నాడు వినయుడు. సీతారామయ్య వినయుడికి రాధనివ్వడానికి అంగీకరించాడు. ఈ విషయం తెలిసి పేరయ్య, వీరయ్య వినయుడిని కలుసుకుని, బాబు, మేము తెచ్చిన పెద్ద పెద్ద సంబంధాలన్నీ పేదవని ఆ సీతారామయ్య నిన్నెన్నుకున్నాడు. నీ దగ్గర కానీ తరగని నిధి ఏమైనా ఉన్నదా అని అడిగారు. దానికి వినయుడు నవ్వి, విజయుడు రాధను పెళ్లి చేసుకునేందుకు 1,00,000 వరహాలు అడిగాడు. అజయుడు 50,000 వరహాలు అడిగాడు. ఆ విధంగా సీతారామయ్య డబ్బిచ్చేవాడు, వాళ్ళు పుచ్చుకునేవాళ్ళు అయ్యారు. అంటే వాళ్ళు సీతారామయ్య కంటే పేదవాళ్ళు. పెళ్లికి కట్నం అడిగేవాడు బిచ్చగాడితో సమానం. బిచ్చగాడు పేదవాడే కదా. నేను రాధంటే ఇష్టపడి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను.
ఆమెకు నేను ఇవ్వగల సుఖ సంతోషాల గురించి చెప్పాను. సీతారామయ్యనేమి డబ్బు అడగలేదు సరికదా, ఆయనను పోషించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పాను. ఆ విధంగా నేను ఆయన కంటే ధనికుడనయ్యాను కాదంటారా అన్నాడు. పెళ్లికి కట్నం అడిగే వాళ్ళందరూ పేదవారేనన్న సీతారామయ్య అభిప్రాయాన్ని అంతవరకు గుర్తించలేనందుకు పేరయ్య వీరయ్య సిగ్గుపడి వినయుడి ఔన్నత్యాన్ని మెచ్చుకుని వెళ్ళిపోయారు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.